హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ రోజు నుండి 4 రోజుల పాటు అనగా ఆగస్టు 1, 2, 3, 4 తేదీలలో మేషరాశిలో జన్మించిన వారికి ఈ ప్రత్యేక కాలంలో నవగ్రహ సంచారం ఎలా ఉంటుందో వివరంగా తెలుసుకుందాం. ఈ సాధారణ ప్రత్యేక కాలంలో మీ జీవితంలో జరిగే కొన్ని ఊహించని అద్భుత పరిణామాలు జీవితం పట్ల మీరు చూసే అసలు దృక్పథాన్ని పూర్తిగా మంచిగా మార్చే గొప్ప శక్తిని కలిగి ఉంటాయి. గత కాలం నుండి మీరు ఒక ముఖ్యమైన ఫలం కోసం ఎదురు చూస్తున్న మీ కోరికలు ఈ రోజుల్లో ఎట్టకేలకు చాలా సులభంగా నెరవేరటం ప్రారంభిస్తాయి. మీలో కొందరికి ఇది ఊహించిన శుభవార్త రూపంలో రావచ్చు. మరికొందరికి ఇది వృత్తిపరమైన అభివృద్ధికి ఒక ప్రత్యేకమైన సువర్ణ అవకాశంగా మారవచ్చు. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీ చెవులకు చేరే ప్రతి చిన్న సమాచారం లేదా మీరు ముఖాముఖిగా కలిసే ఒక ప్రభావవంతమైన వ్యక్తి మీ భవిష్యత్తు జీవితానికి ఒక అద్భుతమైన కొత్త మార్గాన్ని చూపుతారు. అందుకే ప్రతి చిన్న పరిణామాన్ని నిశితంగా గమనించడం చాలా వివేకం. గతంలో మీరు ఎవరి నుండి ఎలాంటి సహాయాన్ని ఆశించకపోయినప్పటికీ అలాంటి వ్యక్తుల నుండి మీకు అత్యున్నతమైన ప్రశంసలు మరియు కష్ట సమయంలో సమయహస్తం లభిస్తుంది అనడానికి శుభ సంకేతాలు ఉన్నాయి. ఆగస్టు 1వ తేదీన ఈ శుభదినం నుండి ప్రారంభమయ్యే ఈ పవిత్రమైన కాలంలో మీ దైనందిన కార్యకలాపాల్లో, మీ సొంత వ్యాపారంలో మరియు మీ కుటుంబంలో వరుసగా శుభవార్తలను మీరు అందుకునే అదృష్టం మీకు కలుగుతుంది. ఇది మీ అంతరాత్మను ఒక కొత్త దైవిక ఆశతో మరియు జీవశక్తితో నింపుతుంది. చాలా కాలంగా డజన్ల కొద్దీ అడ్డంకుల కారణంగా మధ్యలోనే ఆగిపోయిన మీ ముఖ్యమైన పని అతి త్వరగా తిరిగి ప్రారంభం అవుతుంది. విశ్వంలో జరుగుతున్న ఈ సానుకూల మార్పును ఏ కారణం చేత కూడా తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే ఈ సమయంలో మీ వద్దకు వచ్చే ఒక చిన్న అవకాశం కూడా రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఒక గొప్ప చరిత్రను సృష్టించే విజయానికి పటిష్టమైన పునాది అవుతుంది. కార్యాలయంలో పనిచేసే వారికి మీకు సంస్థ నుండి భారీ కొత్త అధికారిక బాధ్యతలు లభిస్తాయి. ఈ కొత్త బాధ్యతలు మొదట కొంచెం కష్టంగా ఉన్నాయని మీరు భావించినప్పటికీ ఇది మీలో దాగి ఉన్న నిజమైన సామర్థ్యాన్ని మరియు ప్రతిభను కార్యాలయం మొత్తానికి నిరూపించుకోవడానికి ఒక సువర్ణ రజోయోగ అవకాశంగా మారుతుంది. మీరు కార్యాలయంలో ప్రదర్శించే సాటిలేని కఠినమైన క్రమశిక్షణ మరియు సమయపాలన సంస్థలోని ఉన్నతాధికారులు మరియు అధికారులు దైవిక దృష్టిని సులభంగా ఆకర్షిస్తుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జీతంలో పదోన్నతి లేదా వృత్తిలో కొత్త బాధ్యతలు మీకు అధికారికంగా పునః ప్రారంభమవుతాయని జాతకం స్పష్టంగా సూచిస్తుంది. వ్యాపార మరియు వాణిజ్య రంగంలోని పారిశ్రామికులకు రాబోయే ఈ రోజులు అపారమైన ఆశ అనే దైవిక కాంతిని ప్రసరింపజేస్తాయి. మార్కెట్లోని కొత్త ప్రభావవంతమైన మరియు నెట్వర్క్ కనెక్షన్లు మరియు భారీ లాభాలను తెచ్చిపెట్టే గొప్ప కాంట్రాక్టుల ద్వారా మీ వ్యాపారం కొత్త ఊపందుకుంటుంది. అయితే మీరు ఒకటి గుర్తుంచుకోండి, ప్రతి వ్యాపార ఒప్పందం లేదా పత్రాన్ని ముందుగానే నైపుణ్యం కలిగిన నిపుణులతో క్షుణ్ణంగా సమీక్షించిన తర్వాత మాత్రమే తుది నిర్ణయం తీసుకోండి. కేవలం తాత్కాలిక ఉత్సాహం యొక్క హడావిడికి గురై మీ ముందుకు వచ్చిన అత్యంత విశిష్టమైన మరియు గొప్ప అవకాశాన్ని కోల్పోయేంత అవివేకంగా ఉండకండి. రాబోయే ఈ 4 రోజుల్లో మీ జీవిత పుటలను పూర్తిగా మార్చగల ఒక అత్యంత ముఖ్యమైన వ్యక్తి మీకు అనుకోకుండా మీ జీవితంలోకి మళ్ళీ ప్రవేశిస్తారు. గతంలో కష్టకాలంలో మీకు మనస్ఫూర్తిగా అండగా నిలిచిన ఒక గొప్ప వ్యక్తిని మీరు కలవవచ్చు. లేదా చాలా కాలంగా ఎలాంటి సంబంధం లేకుండా దూరంగా ఉన్న పాత చిన్న స్నేహితుడిని తిరిగి కలుసుకోవచ్చు. ఈ అనుకోని కొత్త పరిచయం యొక్క బలం మీ ఉజ్వల భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుంది. అందుకే పాత అందమైన సంబంధాలను తెంచుకోకుండా గొప్ప గౌరవంతో ప్రేమతో ముందుకు సాగడం
ఉత్తమం. ఆర్థిక పరిస్థితి పరంగా కూడా జాతకంలో గొప్ప ఆశకు సంకేతాలు ఉన్నాయి. కొన్ని సంకేతాల కారణాల వలన మార్కెట్లో ఎక్కడో చిక్కుకుపోయిన మీ పెద్ద మొత్తంలోని డబ్బు చివరికి సజావుగా మీ చేతికి అందుతుంది. గత కొన్ని నెలలుగా మీరు ఎదురుచూస్తున్న బకాయి చెల్లింపులు చాలా విజయవంతంగా పూర్తవుతాయని అన్ని సంకేతాలు సూచిస్తున్నాయి. అయితే మీ ఖాతాలోకి అనుకోకుండా డబ్బు వచ్చిందన్న కారణంగా మీ వద్ద ఉన్న డబ్బునంతటినీ అనవసరమైన విలాసాల ఖర్చులపై వృధా చేయటాన్ని కఠినంగా నిలిపివేయండి. మీ భవిష్యత్తు రక్షణ కోసం మరియు మీ కుటుంబ అవసర నిర్వహణ కోసం బ్యాంకులో కనీసం కొంత మొత్తాన్ని పొదుపు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఈ శుభ సమయంలో మీ ఇంటి వద్దకు వచ్చే ప్రతి చిన్న అవకాశాన్ని వెంటనే అంగీకరించాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు. మీకు లభించిన అవకాశంలోని లాభ నష్టాల గురించి లోతుగా ఆలోచించండి. రాబోయే రోజుల్లో దాని నుండి మీరు పొందబోయే ప్రయోజనాలు గణించండి. ఆ తర్వాత ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా మీ భవిష్యత్తుపై భారీ ప్రభావాన్ని చూపగలదు. కొద్ది నెలల అతి తక్కువ వ్యవధిలోనే మొత్తం స్వరూపాన్ని భారీ స్థాయిలో మార్చే దైవిక శక్తి దీనికి ఉంది. అంతేకాకుండా ఈ పవిత్రమైన రోజుల్లో విశ్వం మీకు కొన్ని విశిష్టమైన దైవిక సంకేతాలను ఇస్తుంది. అది ఒక సంస్థ నుండి ఫోన్ కాల్ ద్వారా వచ్చే ముఖ్యమైన సమాచారం కావచ్చు, ఒక మొబైల్ సందేశం కావచ్చు, లేదా సమాజంలో అనుకోకుండా కలిసే ఒక వ్యక్తి కావచ్చు. వీటన్నిటికీ మీ మొత్తం జీవిత గమనాన్ని సానుకూలంగా మార్చే శక్తి ఉంది. అందుకే ప్రతి అవకాశాన్ని కేవలం సాధారణంగా భావించి నిర్లక్ష్యం చేయకుండా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని పరిణితితో ముందుకు సాగడం చాలా ముఖ్యం. ఈ శుభ సమయంలో మీ అంతరాత్మలో మేల్కొనే సాటిలేని ఆత్మవిశ్వాసమే మీ గొప్ప సర్వోన్నత శక్తికి నిదర్శనమవుతుంది. మీ సొంత విలువపై అచంచలమైన విశ్వాసంతో మీరు ముందుకు సాగితే గతంలో మీ పురోగతికి పూర్తిగా మూసుకుపోయిన అన్ని ద్వారాలు ఈ రోజు నుండి ఒక్కొక్కటిగా చాలా సులభంగా తెరుచుకోవడం ప్రారంభిస్తాయి. ఈ విప్లవాత్మక మార్పులు బయటికి చాలా సాధారణంగా అనిపించినప్పటికీ మీ భవిష్యత్తు విజయానికి పటిష్టమైన పునాదిగా మారుతాయని జ్యోతిష సత్యాన్ని మర్చిపోకండి. సరైన సమయంలో మీ ముందుకు వచ్చే ఈ విశిష్టమైన అవకాశాలను మీరు గుర్తించగలిగితే మీకు ఈ 4 రోజులు మీ జీవిత చరిత్రలోనే మీరు ఎన్నడూ మరవలేని అత్యంత చిరస్మరణీయమైన అదృష్ట దినాలుగా నిలుస్తాయి. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వారు ఈ కీలక సమయంలో ఆవేశపూరితమైన తప్పుడు నిర్ణయాలు తీసుకోవడాన్ని పూర్తిగా మానుకుంటే సాక్షాత్తు అదృష్ట దేవతే ఒక దృఢమైన పర్వతంలాగా మీ వెనుక నిలుస్తుందని బలమైన సంకేతాలు ఇస్తున్నారు. విజయం ఎల్లప్పుడూ జీవితంలో జరిగే భారీ మార్పుల పరంపర వలన రాదు. బదులుగా దైనందిన జీవితంలోని చిన్న చిన్న సానుకూల పరిణామాలే భవిష్యత్తులో అప్రతిహతమైన ఆనందం, శాంతి మరియు సంపద అనే దైవిక ఫలితాలకు మూల కారణం అవుతాయి. రాబోయే 4 రోజులు మీకు అలాంటి ఉత్కంఠభరితమైన దైవిక అనుభవాన్ని ఇస్తాయి. ఈ కాలంలో గత కొన్ని నెలలుగా వివిధ అడ్డంకుల కారణంగా మీరు నిరంతరం వాయిదా వేస్తూ వస్తున్న అత్యంత ముఖ్యమైన అధికారిక పనులు అకస్మాత్తుగా పూర్తవుతాయి. గతంలో మీరు ఎంత కష్టపడినా మధ్యలోనే ఆగిపోయిన పని సరైన వ్యక్తి సహాయంతో మరియు అనుకూల గ్రహ పరిస్థితుల వలన చాలా సులభంగా పూర్తవుతాయి. ఇది మీ అమాయక మనసును కొత్త దైవిక ఉత్సాహంతో, చైతన్యంతో నింపుతుంది. నేను తలపెట్టిన పని ఇకపై తప్పకుండా సాధ్యమవుతుంది అనే బలమైన నమ్మకం, ఆత్మవిశ్వాసం మీలో విపరీతంగా పెరుగుతుంది. సమాజం కోసం మీరు పెట్టిన చిత్తశుద్ధి గల కష్టాన్ని, కృషిని ఆ భగవంతుడే స్వయంగా బహిరంగంగా గుర్తించి గౌరవించే శుభ సమయం ఇది. కార్యాలయంలో మీరు ప్రదర్శించే అసామాన్యమైన అంకితభావం, పనితీరును గమనించే మీ పై అధికారులు సంస్థ తరపున మీకు ఉన్నత బాధ్యతలను అప్పగిస్తారు. వ్యాపారస్తులు తమ వ్యాపారంలో చూపే నిజాయితీ, ఉత్పత్తుల స్వచ్ఛమైన క్వాలిటీ వలన మార్కెట్లోని కొత్త వినియోగదారులు మిమ్మల్ని
కళ్ళు మూసుకొని నమ్ముతారు. గతంలో మీరు సమాజానికి చేసిన మంచి పనుల గురించి నలుగురు వ్యక్తులు ఈ రోజు నుండి బహిరంగంగా మాట్లాడడం ప్రారంభిస్తారు. ప్రజల నుండి మీకు లభించే ఈ ఉన్నతమైన గుర్తింపు మరియు గౌరవాలు కేవలం ప్రశంసలకే పరిమితం కాకుండా రాబోయే రోజుల్లో మీ వృత్తికి అపారమైన అవకాశాలను కూడా అందిస్తాయి. ఈ అద్భుతమైన సమయంలో సమాజంలో మీ ఎదుగుదలను చూసి ఎలాంటి కారణం లేకుండా మీ వెనుక తప్పుడు ప్రచారం చేస్తున్న కుటీల శత్రువులందరి ప్రభావం పూర్తిగా క్షీణించి ధూళిగా మారిపోతుంది. కార్యాలయంలో మీరు సాధించే గొప్ప విజయం వెనుక ధ్వని బయట ఉన్న దుర్మార్గులు మీ వ్యక్తిత్వం గురించి అల్లిన తప్పుడు ప్రచారం అంతకంటే 100 రెట్లు బిగ్గరగా ఉంటుంది. ఎలాంటి కారణం లేకుండా కోపంతో సమాజంలోని ఏ మూర్ఖుడితోనైనా వీధిలో నిలబడి వాదించకండి. మీరు నిశ్శబ్దంగా మీ పనిని పూర్తి చేసుకొని కేవలం మీరు నిర్దేశించుకున్న లక్ష్యంపైనే కేంద్రీకరిస్తే సమాజంలో మీ గౌరవం మరియు పలుకుబడి రెట్టింపు అవుతాయి. ఈ రోజుల్లో మీ మనసులో ఉద్భవించే సామాన్యమైన మరియు ప్రశాంతమైన స్వభావమే మిమ్మల్ని అన్ని కష్టాల నుండి రక్షించే గొప్ప దైవిక ఆయుధమవుతుంది. వ్యాపార రంగంలోని పారిశ్రామికులకు వ్యాపారంలో కొత్త మలుపులు, కొత్త సృజనాత్మక ప్రాజెక్టులు, గొప్ప భాగస్వామ్యాలు మరియు కొత్త రంగంలోకి ప్రవేశించడానికి గొప్ప అవకాశాలు లభిస్తాయి. అయితే ఏవైనా ముఖ్యమైన వ్యాపార పత్రాలపై తుది సంతకం చేసే ముందు అన్ని ఆర్థిక లెక్కలను పూర్తిగా చదివి అర్థం చేసుకొని గమనించడం చాలా ముఖ్యం. రాబోయే రోజుల్లో చిన్నపాటి బాధ్యతారాహిత్యం కూడా మీకు సమస్యగా మారకుండా జాగ్రత్తలు తీసుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో ధన సంబంధిత ఆర్థిక రంగంలో కూడా అనేక శుభ సంకేతాలు కనిపిస్తాయి. ఊహించని మార్గాల ద్వారా మీ ఖాతాలోకి భారీ మొత్తంలో డబ్బు వస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పెండింగ్ మొత్తం తిరిగి వస్తుంది, లేదా పనిలో అదనపు ప్రోత్సాహకాలు మరియు బోనసుల రూపంలో మీకు చాలా డబ్బు లభిస్తుంది. అయితే వచ్చిన ఆదాయం మొత్తాన్ని వెంటనే ఖర్చు చేయకుండా కొంత మొత్తాన్ని అత్యవసర పొదుపుగా ఉంచుకోవడం చాలా వివేకం. డబ్బు విషయంలో తీసుకునే ఈ కఠినమైన నిర్ణయమే రాబోయే కష్టకాలంలో మీకు గొప్ప రక్షణగా ఉంటుంది. ఇంట్లోని కుటుంబ వాతావరణంలో కూడా మీరు అపారమైన సానుకూల మరియు అందమైన మార్పులను చూస్తారు. మీరు ఇంట్లోని పూజ గదిలో లేదా కుటుంబ సమావేశాల్లో ఇచ్చే వివేకవంతమైన సలహాలు అత్యంత విలువైనవిగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాలు, మనస్పర్ధలన్నీ సులభంగా పరిష్కరిస్తాయి. ఇంట్లో ప్రశాంతమైన పండగ వాతావరణం ఏర్పడుతుంది. ఇంటి పెద్దల దైవిక ఆశీస్సులు శక్తి మీ అంతరాత్మను కొండంత మానసిక ధైర్యంతో నింపుతాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించడం గురించి పెద్దలతో సంతోషకరమైన చర్చలు ప్రారంభమవుతాయి. ప్రేమ జీవిత ప్రయాణంలో ఉన్న ఈ రాశి వారికి రాబోయే ఈ రోజులు మీ జీవితాన్ని, మీ నిజాయితీని, నమ్మకాన్ని పరీక్షించే అత్యంత పవిత్రమైన పరీక్ష సమయం. మీ భాగస్వామిపై ఎటువంటి కారణం లేకుండా కలిగే అనుమానాలకు మీరు తావివ్వకుండా ఒకరికొకరు హృదయపూర్వకంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మీ మధ్య ప్రేమ బంధం వజ్రంలా బలపడుతుంది. పెళ్లి కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న అవివాహితులకు కుటుంబ నేపథ్యంతో కూడిన అత్యంత అనుకూలమైన వైవాహిక సంబంధాల గురించిన చర్చలు సానుకూలంగా ప్రారంభమవుతాయి. కుటుంబంలోని ప్రేమగల సభ్యులందరి నుండి పూర్తి మద్దతు లభించే అన్ని అవకాశాలు ఉన్నాయి. రాబోయే 4 రోజుల్లో సత్య సృష్టికర్త యొక్క దైవకృప మీకు అండగా నిలుస్తుంది. జీవితంలో మీరు ఎలాంటి కఠినమైన సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ చివరి కీలక క్షణంలో దేవుని అద్భుతమైన సహాయ హస్తం యొక్క అద్భుతమైన అనుభవాన్ని మీరు పొందుతారు మరియు కష్టాలన్నీ పొగమంచులా కరిగిపోతాయి. అందుకే మీ అంతరాత్మను ఎల్లప్పుడూ స్థిరంగా మరియు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రతి ఉదయం దేవుని పవిత్ర గదిలో కూర్చొని నిశ్శబ్దంగా దేవుడిని ప్రార్థించడం అలవాటు చేసుకోండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పవిత్ర కాలంలో మీకు లభించే ప్రతి చిన్న అవకాశాన్ని తేలిగ్గా తీసుకోకండి. మీ కళ్ళ ముందు కనిపించే అతి చిన్న అవకాశం కూడా రాబోయే ఉజ్వల భవిష్యత్తులో గొప్ప విజయానికి మార్గం సుగమం చేస్తుంది.
ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే సరైన నిర్ణయం ఒక ప్రత్యేక పరిచయం లేదా మీ చెవులకు చేరే ఒక పెద్ద వార్త రాబోయే కొద్ది నెలల్లో మీ జీవితాన్ని చాలా ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. అందుకే లోతుగా ఆలోచించండి. ఆ దేవుడిపై పూర్తి విశ్వాసం ఉంచండి మరియు ఒక అడుగు ముందుకు వేయండి. ఈ 4 రోజుల్లో మీరు చేసే ప్రతి అడుగు అత్యంత సహనం, సంయమనం, మేధో చాతుర్యం మరియు ఆత్మవిశ్వాసంతో కూడి ఉంటే దాని అడుగు అద్భుతమైన ఫలితాలు మీ భవిష్యత్తుకు మరియు రాబోయే సుదీర్ఘ కాలానికి అపారమైన విజయాన్ని అందిస్తాయి. విప్లవాత్మక ప్రభావం కేవలం ఈ 4 రోజులకు మాత్రమే పరిమితం కాకుండా రాబోయే వారాల పరంపరపై కూడా భారీ సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే ఈ శుభ సమయాన్ని తెలివిగా సద్వినియోగం చేసుకోండి. ఈ రాశివారు ఈ కీలక సమయంలో తమ జీవితంలో అత్యంత ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. తమ ప్రస్తుత ఉద్యోగాన్ని మార్చాలా, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలా, ఆస్తిలో భారీగా పెట్టుబడి పెట్టాలా లేదా తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మరో అంశం ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలా అనే విషయంలో తీవ్ర సందిగ్ధంలో ఉన్నవారికి అత్యంత ఖచ్చితమైన మరియు సరైన మార్గం ఈ రోజుల్లో వెల్లడవుతుంది. అయితే కేవలం మీ సొంత జీవిత అనుభవాన్ని మరియు మీ అంతరాత్మవాణిని మాత్రమే విశ్వసించి ముందుకు సాగండి. బయటి మూర్ఖుల స్వార్థపూరిత ఒత్తిడికి లొంగి ఏ కారణం చేత కూడా మీ నిర్ణయాన్ని బలహీనపరచుకోకండి. గతంలో మీకు పూర్తిగా దూరంగా ఉన్నట్లు అనిపించిన మీ అదృష్ట దేవత ఇప్పుడు చాలా నెమ్మదిగా మళ్ళీ మీ వైపు వస్తున్న గొప్ప దైవిక అనుభవాన్ని మీరు పొందుతారు. అదే సమయంలో ఇంట్లో పురోగతికి సంబంధించిన కొన్ని ద్వారాలు పూర్తిగా మూసుకుపోయినట్లు అనిపించినప్పుడు ఆ పరమేశ్వరుడే స్వయంగా మీకోసం మరిన్ని గొప్ప కొత్త దైవిక మార్గాలను తెరవబోతున్నారు. గతంలో జీవిత పోరాటంలో మీరు అనుభవించిన కష్టాలు, నష్టాలు ఎన్నడూ వృధా కాలేదని, పైకి ఆ అనుభవాలన్నీ ఈరోజు సరైన నిర్ణయం తీసుకోవడానికి మీకు గొప్ప ధైర్యాన్ని, జ్ఞానాన్ని ఇచ్చాయని మీరు గ్రహిస్తారు. రాబోయే 4 రోజుల్లో మీకు సమాజంలో పలికే ప్రతి సత్యవాక్యానికి అత్యున్నత గౌరవం, ప్రశంసలు లభిస్తాయి. మీరు పరిపక్వతతో, గొప్ప ఏకాగ్రతతో, గౌరవంతో ఇచ్చే అత్యంత విలువైన సలహాలను బయట ప్రజలు వినే పరిస్థితి ఏర్పడుతుంది. సమాజంలో, కుటుంబంలో లేదా కార్యాలయంలో ఎక్కడైనా మీపై 100 రెట్లు నమ్మకం పెరుగుతుంది. మీలోని సౌమ్యమైన, ప్రశాంతమైన ప్రవర్తన కారణంగా పర్వతమంతా క్లిష్టంగా కనిపించే అత్యంత క్లిష్టమైన పరిస్థితులు సైతం సులభంగా పరిష్కరించగల దైవిక జ్ఞానాన్ని మీరు పొందుతారు. విద్యార్థులకు ఈ 4 రోజులు అత్యంత అనుకూలమైన దైవిక రోజులుగా నిరూపించబడతాయి. చదవటం మరియు పుస్తకాలపై మనసు యొక్క ఏకాగ్రత చాలా వరకు పెరుగుతుంది. పోటీ లేదా ఉన్నత పరీక్షల కోసం రేయింబవళ్ళు కష్టపడి అభ్యర్థులు ఆశించిన ఫలితాల దిశగా అత్యంత వేగవంతమైన పురోగతిని సాధిస్తారు. మీకు జ్ఞానాన్ని బోధించిన ఉపాధ్యాయులు మరియు గురువులు మార్గదర్శకత్వం విద్యాభివృద్ధికి గొప్ప రక్షణగా ఉంటుంది. మీ విలువైన సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా దానిని సరైన నకారాత్మక దిశలో గడిపితే మీరు ఊహించిన దానికంటే ఉన్నత ర్యాంకులు మరియు అద్భుతమైన మార్కులు సాధించే రాబోయే పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. మీరు శారీరక ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేనప్పటికీ మీ శరీరంలో కనిపించే చిన్నపాటి అలసట సంకేతాలు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ప్రతి రాత్రి ఒక నిర్జిత సమయంలో పూర్తిగా నిద్రపోండి. ఉదయాన్నే యోగా చేయటం, సాత్వికమైన పోషకాహారం తీసుకోవటం, తేలికపాటి వ్యాయామాలు చేయటం మీ శరీరంలో నూతన శక్తిని నింపుతాయి. అంతర్గత మానసిక శాంతి కోసం ప్రతిరోజు భగవంతుడిని పూజ గదిలో కూర్చొని ధ్యానం లేదా జపం చేయటం అలవాటు చేసుకోండి. ఈ రోజుల్లో బయట సమాజంలో మీరు ముఖాముఖిగా కలిసే ప్రతి వ్యక్తి కేవలం ఒక పవిత్రమైన ఉద్దేశంతో మీ వద్దకు వస్తున్నారని అనుకోవద్దు. సమాజంలోని కొంతమంది మంచి వ్యక్తులు మీ ఉన్నతిని చూసి, పురోగతిని చూసి సంతోషించవచ్చు. మరికొందరు మిమ్మల్ని పరీక్షించాలనే దురుద్దేశంతో మీ వద్దకు రావచ్చు. అందుకే మీ భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత రహస్య ప్రణాళికలు
పరిచయస్తులందరి ముందు బయట పెట్టే బదులు అత్యంత విశ్వసనీయమైన సన్నిహితులతో మాత్రమే మీరు చర్చించడం చాలా వివేకం. కొన్నిసార్లు మీ అంతర్గత నిశ్శబ్దమే మిమ్మల్ని శత్రువులందరి నుండి రక్షించే గొప్ప దైవ కవచం అవుతుంది. ఈ పరీక్షా సమయంలో ఆ పరమాత్ముడిపై ఉండే అచంచలమైన దైవభక్తి మీకు అవసరమైన గొప్ప మానసిక ధైర్యాన్ని నింపుతుంది. ప్రతి ఉదయం సూర్యోదయం సమయంలో సూర్యనారాయణులకు అర్ఘ్యం సమర్పించడం, పవిత్రమైన హనుమాన్ చాలీసా పఠించడం లేదా మీకు ఇష్టమైన దైవనామాన్ని భక్తితో జపం చేయడం మీ అంతరాత్మ శాంతిని రెట్టింపు చేస్తుంది. దైవభక్తితో ప్రారంభించిన ప్రతి గొప్ప కార్యం 100% విజయంతో పూర్తవుతుంది. ఈ 4 రోజులు ఈ రాశివారు తమ జీవితంలో కొత్త ఆశలు, అద్భుతమైన అవకాశాలు, పురోగతి మరియు పరంపర అత్యున్నత గౌరవాల యొక్క ఒక దివ్యమైన సంగమాన్ని చూస్తారు. ఒక మంచి శుభవార్త, ఒక కొత్త ప్రభావవంతమైన పరిచయం, ఒక సరైన నిర్ణయం మరియు ఒక చిన్న అవకాశం, ఇవన్నీ కలిసి మీ జీవిత పుటలను కొత్త శిఖరాలకు తీసుకువెళ్తాయి. అందుకే ప్రతి ఉదయాన్ని చాలా సకారాత్మక భావంతో మరియు ఆనందంతో ప్రారంభించండి. మీ కళ్ళు మూసుకొని మీ కష్టాన్ని నమ్ముకోండి మరియు మీ అసమానమైన సామర్థ్యాలపై విశ్వాసం ఉంచండి. ఆ నిజమైన అదృష్ట దేవత మీ పక్షాన ఉన్నప్పుడు మీరు కోరిన లక్ష్యాలను సాధించడం చాలా సులభమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే జై సంతోషి మాతను కామెంట్ చేయడం మర్చిపోకండి.